పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన రెండో సినిమా డబుల్ స్మార్ట్. గతంలో తీసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తీశారు పూరి. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు అంటే ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుందా? ట్విట్టర్లో నెటిజన్ల రెస్పాన్స్ ఎలా ఉంది? సినిమాకి టాక్ ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం. రామ్ పోతినేని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరైన స్క్రిప్ట్ దొరికితే దానికి పూర్తి న్యాయం చేస్తాడు. అలాంటి హీరోకి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ దొరికితే ఏ రేంజ్ లో ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ తో ఆడియన్స్ చూశారు. 2019లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. దీంతో సీక్వెల్ డబుల్ స్మార్ట్ ను తీశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ స్మార్ట్ కంటే ప్రతిదీ ఇందులో డబుల్ ఉంటుందంటూ చాలా నమ్మకంగా చెప్పారు. మరి ఈ రోజు థియేటర్లలో దిగిన ఈ బొమ్మ రిజల్ట్ ఏంటో చూద్దాం. ఇప్పటికే మార్నింగ్ షోలు చాలా చోట్ల పడ్డాయి. పలువురు నెటిజన్లు తమ రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కనుక ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు రామ్ పోతినేని ఎంట్రీ సీనే కనిపిస్తుంది. అసలు థియేటర్లలో ఈ ఎంట్రీకి ఆడియన్స్ సీట్లలో కూర్చోనే లేదు. అసలు కొన్ని చోట్లయితే స్క్రీనే కనిపించడం లేదు. ఆ రేంజ్ లో పేపర్లు చింపి విసిరేసి గోల చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ ఎంట్రీకి మణిశర్మ ఇచ్చిన బీజిఎం వారెవా అంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇక సినిమా విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ యావరేజ్ అంటూ చెబుతున్నారు. కానీ రామ్ పోతినేని ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అదిరిందంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూరి బాగా హ్యాండిల్ చేశారంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందని, సినిమాను అదే నిలబెట్టిందంటున్నారు. క్లైమాక్స్ మాత్రం అదిరిందట. ఇక డబుల్ స్మార్ట్ కి అయితే ప్రతి చోట పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. పూరి మార్క్ డైలాగ్స్ ఇందులో చాలా ఉన్నాయని, ఈ మధ్య కాలంలో నిరాశపరిచిన పూరి డబుల్ స్మార్ట్ తో గట్టిగానే కంబ్యాక్ ఇచ్చారంటూ మరికొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇక రామ్ ఫ్యాన్స్ అయితే గట్టిగా కొట్టేశామంటూ ట్విట్టర్లో హడావుడి చేస్తున్నారు. ఇక హీరోయిన్ కావ్య థాపర్ తన అందంతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేసిందంటూ చెబుతున్నారు. ఇక రామ్ ఎప్పటిలాగే తన డాన్స్ తో స్క్రీన్ తగలబెట్టేశాడంటూ తెగ పొగుడుతున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా సంజయ్ దత్ ను చాలా మంచి పాత్రకి తీసుకున్నారని, ఆ రోల్ కి ఆయన సరిపోయాడంటూ చెబుతున్నారు. మణిశర్మ మ్యూజిక్ బాగుందని, చాలా రోజుల తర్వాత ఓ ఫ్రెష్నెస్ కనిపించిందంటున్నారు. ఓవరాల్ గా అయితే డబుల్ స్మార్ట్ కి ట్విట్టర్ లో పాజిటివ్ వైబ్స్ గట్టిగానే ఉన్నాయి. మరి సినిమా పూర్తి రివ్యూ కాసేపట్లో చూద్దాం.